హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పుష్క రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పట్టా, లవంగం, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, యాలక్కాయలు, బిర్యానీ ఆకు వేసుకొని 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. 1/2 కేజీ ఆనియన్ మీడియం సైజులో కట్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 20 వరకు జీడిపప్పు వేసుకొనేసి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. మన ఛానల్ నేమ్ క్రేజీ ఎన్పి కపుల్ అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ అండి కమెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తమల్లి గడ్డ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుందాం. 1/2 కేజీ టమాటో, 20 గ్రామ్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పుదీనా, కొత్తమల్లి 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1/2 కేజీ టమాటో, 20 గ్రామ్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ గడ్డ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా కలుపుకుందామండి. టమాటో బాగా కుక్ అవ్వాలండి. ఇందులోనే ఒక 8 పచ్చిమిర్చి గడ్డ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. నేను 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను 4.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ గడ్డ వేసుకొని ఒకసారి రైస్ని కలుపుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న హెయిర్ అంతా పోయేంత వరకు కుక్కర్ని ఓపెన్ చేయకూడదండి. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్